గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై అనేకమైన ఆరోపణలు, ఆయన చేస్తున్న వికృత చేష్టలు, వింత చేష్టల మీద గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటే కనీసం పట్టించుకొని ముఖ్యమంత్రి గారు ఈరోజు సాక్షాత్తు వాళ్ళ పార్టీలోని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారు తన దగ్గర ఎమ్మెల్యే గారు చేస్తున్న వింత చేష్టలు, చిలిపి చేష్టలు, అవినీతి యొక్క భాగోతము చిట్టా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తున్నాను, తన తప్పు ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా శిక్షిస్తాను, తన బిడ్డైనా కొడుకైనా అనే రీతిలో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గారి వద్ద ఉన్న సాక్ష్యాలను సేకరించి ఈరోజు తాటికొండ రాజయ్యకు ఏం శిక్ష విధిస్తారో చెప్పాలి. గతంలో అనేకమైన ఆరోపణలు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలు కానీ, లేకపోతే మహిళలతో తప్పుగా ప్రవర్తించడం కానీ, అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆయన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ఆయన ఎమ్మెల్యే పదవిని ఎందుకు తీసివేయలేకపోతున్నాడు? పార్టీలో నుండి ఎందుకు సస్పెండ్ చేయలేకపోతున్నారు? అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల అందరి అవినీతి చిట్టా, వాళ్ళు చేస్తున్న అకృత్యాలు, అఘాయిత్యాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. కాబట్టి ఈయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈయన మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నామని చెప్పారు. ఈరోజు సాక్షాత్ ఒక ఎమ్మెల్సీ ఆయనే చెప్తున్నారు, నువ్వు చేస్తున్న ఏదైతే చిలిపి చేష్టలు కానీ, అవినీతి యొక్క లంచాల భాగోతం కానీ మొత్తం చరిత్ర నా దగ్గర ఉందని చెప్తున్నారు. కాబట్టి వాటి ఆధారాలను తీసుకొని వెంటనే మళ్ళీ ఎమ్మెల్యేను ఆ పార్టీ నుండి కానీ, లేకపోతే ఎమ్మెల్యే పదవి నుండి కానీ పదవీచ్యుతిని చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.